హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఒక సింపుల్గా ఉండే క్రోషా డిజైన్ అనేది నేర్చుకుందామండి. ఫస్ట్ మనము ఇలా చైన్స్ 3 చైన్స్ వేసుకొని ఇట్లా మనం డబుల్ క్రోషే అనేది వేసుకోవాలండి. 4 డబుల్ క్రోషేస్ ఇలా వేసుకోవాలి. ఇది చాలా ఈజీ డిజైన్ అండ్ సింపుల్గా ఉండే డిజైన్. ఇలా 4 డబుల్ క్రోషేస్ వేసాక ఇలా వేసి ఇలా దీన్ని థ్రెడ్ని ఇలా బయటకు తీసుకొని మనము ఒక బీడ్ అనేది ఇలా యాడ్ చేసుకోవాలండి. థ్రెడ్ని ఇలా బయటికి అనేది లాక్కొని ఇప్పుడు బీడ్ లాక్ వేసి మళ్ళీ ఈ బీడ్ ఎక్కడి వరకు వస్తుందో చూసి మనము ఇంకొక 4 డబుల్ క్రోషెస్ అనేది వేసుకోవాలండి. ఇది నేను చెప్తున్నాను కదా, విదిన్ 1 అవర్లోనే కంప్లీట్ అయిపోతుందండి. శారీకి చాలా గ్రాండ్ లుక్ ఇస్తుంది. ఎక్కువ వర్క్ వద్దు మాకు, సింపుల్గా ఎవరైతే ఉండాలి అని అనుకుంటారో వాళ్ళు ఈజీగా చేసుకునే డిజైన్ ఫ్రెండ్స్. ఇలా 4 డబుల్ క్రోషెస్ వేసాక లెఫ్ట్ సైడ్ ఉన్న ఫింగర్కి థ్రెడ్ అనేది బ్యాలెన్స్ చేస్తూ 3 చైన్స్ అనేది వేసుకొని మళ్ళా 4 డబుల్ క్రోషేస్ అనేటివి వేయాలండి. ఇలా 4 డబుల్ క్రోషేస్ అనేటివి వేసి మళ్ళీ మనం ఒక బీడ్ అనేది వేయాలి. ఇలానే మొత్తం చీర మొత్తము ఇలానే కంటిన్యూ అవుతుందని నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ మనం ఇలా 4 డబుల్ క్రోషెస్ వేసాక ఇలా 3 చైన్ వేసుకోవాలండి. మళ్ళీ 4 డబుల్ క్రోషే వేయాలి. మళ్ళీ ఇలా ఒక బీడ్ అనేది యాడ్ చేసుకోవాలి. మళ్ళీ 4 డబుల్ క్రోషే, ఇలా 3 చైన్. ఎక్కడైతే 3 చైన్ స్పేస్ అనేది వస్తుందో అక్కడ మనం వచ్చేసి ట్యాజిల్ అనేది కట్టుకోవాలి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, డిజైన్ అనేది ఇలా వస్తుంది. మీకు కనుక డిజైన్ నచ్చుంటే నా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.